ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ని ఎట్లా డెవలప్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ని డెవలప్ చేద్దాం. సో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎట్లా డెవలప్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏదో ఒక ఎడిటర్ తీసుకోవాలి. కోడ్ ఎడిటర్, కోడ్ని ఎడిట్ చేసుకోవడానికి ఏదో నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ కానీ, ఎడిట్ ప్లస్ కానీ, ఎక్లిప్స్ కానీ, విజువల్ స్టూడియో కోడ్ కానీ, ఎనీథింగ్ మన దగ్గర చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఏదో ఒక ఎడిటర్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి. నేనైతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా కరెంట్లీ. సో నోట్ ప్యాడ్ లో ఇప్పుడు నేనైతే కోడ్ రాద్దాం అనుకున్నాను, జావా కోడ్. సో ఫస్ట్ నేనైతే క్లాస్ రాయాల్సి ఉంటుంది. నేనైతే వెల్కమ్ అని చెప్పి క్లాస్ నేమ్ పెడదాము అనుకుంటున్నా. సో ఆ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్. సో ఇంతవరకు ప్రతి ప్రోగ్రామ్ లో కామనే. సో ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మన కోడ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మన కోడ్ అనేది రాసుకోవాలి. సో నేనైతే కరెంట్లీ జస్ట్ హెల్లో బీటెక్ స్పార్క్ అని ప్రింట్ చేద్దాము అనుకుంటున్నా. సో దట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ హెల్లో బీటెక్ స్పార్క్ అని టైప్ చేస్తాను. జస్ట్ సింపుల్ గా టైప్ చేశాను. సెమీకాలన్ పెట్టండి. జనరల్ గా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే సెమీకాలన్ మర్చిపోతారు. సో సేవ్ చేసేయండి. తర్వాత మీకు ఏ లొకేషన్ నచ్చితే ఆ లొకేషన్ లో సేవ్ చేసేయండి. నేనైతే సేవ్ నొక్కేస్తున్నా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ నొక్కానండి. సో నేనైతే కరెంట్లీ ఈ డ్రైవ్ లో, సో పర్టికులర్ గా యూట్యూబ్ అనే దాంట్లో, జావా అనే దాంట్లో ఇక్కడ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఫైల్ పేరు ఏంటి, జావా ఫైల్ కాబట్టి ఇక్కడ సేవ్ టైప్ యాజ్ అని ఉంది, టీఎక్స్టీ అని ఉంది కదా. సో అక్కడ జావా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే డాట్ జావా అని ఉంది చూసారా, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఫైల్ పేరు మీరు క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో అదే ఫైల్ పేరులో పెట్టుకోండి. సో దట్ మీకు అయితే కన్ఫ్యూజన్ తక్కువగా ఉంటుంది. సో నేనైతే వెల్కమ్ అని చెప్పి ఇచ్చేసాను క్లాస్ నేమ్. ఇక్కడైతే ఫైల్ పేరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెల్కమ్ అని ఇచ్చేస్తున్నా. సో వెల్కమ్ డాట్ జావా నా ఫైల్. సో నేనైతే సేవ్ కొడుతున్నాను. ఆ లొకేషన్ లో సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే సేవ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆ లొకేషన్ ఓపెన్ చేయాలన్నమాట. సో ఆ లొకేషన్ ఓపెన్ చేసి, సో ఈ లొకేషన్ లో సేవ్ చేసుకున్నా. ఇక్కడ చూసుకుంటే వెల్కమ్ డాట్ జావా అనేది ఉంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సిఎండి ఓపెన్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక ఇప్పుడు మనం మన ఎగ్జిక్యూషన్ ఫ్లో చూద్దాం కావాలంటే. సో ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏం చెప్పామండి, ఫస్ట్ సోర్స్ కోడ్ రాసుకోవాలి అండ్ డాట్ జావా అని చెప్పి ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకోవాలి. మనం అయితే మనకు కావాల్సిన సోర్స్ కోడ్ రాసుకున్నాం అండ్ డాట్ జావా అని చెప్పి ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ మన కోడ్ ని కంపైల్ చేసుకోవాలి. ఎలా కంపైల్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు మనం ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడి నుంచి మనకైతే ఇది ఓపెన్ చేయాలి. ఏది, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చూపించేస్తాను మీకు. సో ఇక్కడ నా ఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సిఎండి అని టైప్ చేస్తాను డైరెక్ట్. ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయండి అండ్ సిఎండి అని టైప్ చేయండి. ఎంటర్ కొట్టేస్తే మీకు అయితే కమాండ్ ప్రాంప్ట్ ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ లో ఉంది, ఈ డ్రైవ్ లో, యూట్యూబ్ లో, జావా అనే లొకేషన్ లో ఉంది. సో ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చేసింది. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా కంపైల్ చేయాలి ఇప్పుడు నా కోడ్ ని. జావా సి స్పేస్ ఫైల్ నేమ్ రాయాలి, వెల్కమ్ డాట్ జావా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి వెల్కమ్ అనే పేరుతో డాట్ జావా ఫైల్ ఒక్కటే ఉంది. క్లాస్ ఫైల్ అనేది ఇప్పటి వరకు అయితే క్రియేట్ కాలేదు. వెన్ ఎవర్ ఎప్పుడైతే నేను దీన్ని కంపైల్ చేస్తాను, జావా సి స్పేస్ వెల్కమ్ డాట్ జావా అంటే ఫైల్ నేమ్ ఏది పెట్టుకుంటే అది రాసేయాలి. అది కంపైల్ ఎప్పుడైతే అయిద్దో అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుంది అని చెప్పుకున్నాము, డాట్ క్లాస్ ఫైల్, బైట్ కోడ్ ఫైల్ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో నేనైతే ఒకసారి ఎంటర్ కొడుతున్నాను చూడండి కంపైల్ చేయడానికి. సో ఎంటర్ కొట్టేశాను. ఎంటర్ కొట్టాను. ఇక్కడ చూసుకుంటే కంపైల్ అయిపోయింది. నాకైతే ఎర్రర్స్ ఏం రాలేదు. ఇప్పుడు ఆ లొకేషన్ లో ఓపెన్ చేసి చూద్దాం.
ఇందాక దాకా అయితే మనకి ఓన్లీ వెల్కమ్ డాట్ జావా అనే ఉంది, కానీ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, వెల్కమ్ డాట్ క్లాస్ ఫైల్ కూడా జనరేట్ అయిపోయింది. వెల్కమ్ కి క్లాస్ ఫైల్ కూడా డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిపోయింది. సో మనం అయితే దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏం కనిపిస్తుందో అనేది చూడటానికి. మనం అయితే ఒకసారి దీన్ని, నేనైతే నోట్ ప్యాడ్ లో జస్ట్ వన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా అనుకుంటున్నా. సో ఇదైతే మనకేమైనా అర్థమవుతుందా అండి? ఏం అర్థం కావట్లేదు, ఏదో జస్ట్ సింబల్స్ ఉన్నాయి అండ్ జావా లాంగ్ ఆబ్జెక్ట్ సంథింగ్ ఏదో ఉంది. సో ఇదే మనకి బైట్ కోడ్ అన్నమాట. ఈ బైట్ కోడ్ మనకైతే అర్థం కాదు. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ గా ఏం చేసాము, కంపైల్ చేసాం. కంపైల్ చేయంగా మనకేం జనరేట్ అయింది, డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, జేవిఎం యూజ్ చేసుకొని, జావా వర్చువల్ మిషన్ యూజ్ చేసుకొని మనం అయితే ఈ డాట్ క్లాస్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మిషన్ పర్టికులర్ గా మనం మిషన్ కి సంబంధించిన కోడ్ అనేది వచ్చి దానికి రెస్పెక్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జేవిఎం యూజ్ చేసుకొని జావా స్పేస్, నా క్లాస్ ఫైల్ నేమ్ ఏంటండి, వెల్కమ్ అనేది జనరేట్ అయింది. సో వెల్కమ్ అని టైప్ చేస్తే చాలు, ఎంటర్ క్లిక్ చేస్తే మనకైతే అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి, హెల్లో బీటెక్ స్పార్క్ వచ్చేసింది, చూసారా? సో ఈ విధంగా మనం ఫస్ట్ సింపుల్ గా ఒక ఫైల్ ని నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే ఫైల్ ఎడిటర్ లేకపోతే ఏదైనా ఫైల్ ఎడిటర్ ఓపెన్ చేసుకొని మనం అయితే మన కోడ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ కోడ్ ని మనం ఏ లొకేషన్ లో సేవ్ చేసుకోవాలో ఆ లొకేషన్ లో, మన నచ్చిన లొకేషన్ లో సేవ్ చేసేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. మన ఫైల్ ఎక్కడ ఉందో అక్కడనే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి ఆ లొకేషన్ కి. ఆర్ఎల్స్ వేరే లొకేషన్ లో ఓపెన్ చేసినా ఆ లొకేషన్ కి డైరెక్టరీని చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అయితే కంపైల్ చేయాలి, రాసిన సోర్స్ కోడ్ ని కంపైల్ చేస్తే మనకైతే డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఆ తరువాత మనం ఆ డాట్ క్లాస్ ఫైల్ ని జేవిఎం తోటి రన్ చేస్తే మనకైతే మన ఫైనల్ గా కోడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సార్ రియల్ టైంలో మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంత కష్టపడాలా అంటే అవసరం లేదండి. మనం ఇక్కడ ఏం చేసామండి, ఎడిటర్ కి ఒక విండో ఓపెన్ చేసాము అండ్ కమాండ్ ప్రాంప్ట్ కి ఇంకో విండో ఓపెన్ చేసాము. ఇట్లా మల్టిపుల్ విండోస్ తోటి అవసరం లేకుండా ఫైల్స్ చూసుకోవడానికి ఈ ఫైల్ మేనేజర్ లాగా ఇంకో విండో ఓపెన్ చేసాము. ఈ మూడు కలిపేసి ఒకే విండోలో మనకి ఒక సాఫ్ట్వేర్ లాగా వస్తుంది అనమాట. రియల్ టైంలో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు లైక్ ఎక్లిప్స్ తీసుకోండి, అక్కడ మనం డైరెక్ట్ గా కోడ్ రాసేసి అక్కడే రన్ చేసేస్తాం అనమాట. రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఐడిఈలో కోడ్ రాస్తాము, రన్ చేస్తాము. ఆన్లైన్ లో కూడా సేమ్ అండి, ఇట్లా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అన్ని కలిపి ఒకే చోట ఉంటాయి. ఐడిఈలో, ఆన్లైన్ ఐడిఈలో మనం అక్కడ కోడ్ రాసుకొని డైరెక్ట్ గా రన్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనం ఈజీగా ఓన్లీ సింగిల్ ట్యాబ్ లోనే మొత్తం అన్ని చేసేస్తాము రియల్ టైంలో. లేదు మనం నేర్చుకునేటప్పుడు ఇంకొంచెం డెప్త్ గా అర్థం అవడానికి ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రీక్యాప్ చేసుకొని చేస్తాం అనమాట. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరైతే తప్పకుండా ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి వర్క్ అవుతుందో లేదో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. వెల్కమ్ టు జావా అండి.